ఆడే ఉన్నాడు పక్కకు పంపించి ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇంతమంది పిల్లలు స్థలం లేదు దోసుకోవద్దండి బా వెనకాలకి జరగండి కొద్దిగా వెనకాలకి వచ్చేయండి సతీష్ కొద్దిగా అన్న తమ్ముడు సైడ్ రావు नाम संवत्सरे दक्षिणाय वर्षन्तौ भाद्रपदमासे शुक्लपक्षे एकादश्यां शुभदितवासरावासुवासरुत्कानां शुभनक्षत्र शुभयोः विशिष्टायां तस्यां आदिकालदोषां अमरनाथचित्राणाः सहकुटुम्बानां प्रतिपौत्राणां सौभाग्य श्री महागणाधिपतये नमः। भद्रं कर्णे विशृणुयाम देवा स्वस्ति नष्टाक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु। ओं नमो गणपतये त्वमेव प्रत्यक्षं तमेव लम्भन्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं व्रतं वच्मि सत्यं वच्मि अवत्मः अवतारम् अवश्योतारम् अवधातारम् अवानुदानमविश्यम्। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की కొంచెం संशारा तत्र देवता श्री महागणपति देवता पादोदकं पावनं शुभम्। शरीरे जिग्रे भूते व्याधे कृते कलेवरे औषधं जाष्टुहितोऽयं वैद्यो नारायणो हरिः। देवदेव जगन्नाथ शङ्खचक्रगदाधरा देहि देवी मामानग्निशत्निशनिषेवने।
పొలంనేరు పట్టణంలో ఎక్సైట్ వీధిలో 50 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ చేయడం, ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అంటే భక్తులు భగవంతుడి పైన ఏ రాగా భక్తిభావాన్ని పెంపొందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని తీసుకురావడం. ఇది కూడా ఎక్కడో దూరం నుంచి అంటే దాదాపు దొడ్డబల్లాపూర్ దగ్గర నుంచి కూడా సపరేట్గా ఒక ట్రాలీ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది మన పొలంనేరు పట్టణంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా అనుకోవాలా. ఎందుకంటే ఇవన్నీ కూడా వినాయక చవితి సందర్భంగా భగవంతుని పైన భక్తితో ఈ కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ కూడా మనందరికీ ఉంది. ఆ భక్తి భావాన్ని పెంపొందించడంలో కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించుకోవడంలో కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ యువకులందరూ కూడా ఉత్సాహంగా ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం 15 వార్డులో ఈ వార్డులో ఎక్కువ మంది యువకులు కూడా ఉత్సాహంగా పనిచేసేటువంటి యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఆ భగవంతుడు ఈ ప్రాంతాన్ని మన పట్టణాన్ని నియోజకవర్గాన్ని చల్లగా చూడాలని అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాను.